తిరుమల తిరుపతి దేవస్థాన విభాగ సేవలు అద్భుతంగా పరిఢవిల్లే శుభదినం రథ సప్తమి. మాఘశుద్ధ సప్తమి, రథ సప్తమి. సర్వసృష్టికి స్థితికారకుడు, వైకుంఠనాథుడు శ్రీ మహావిష్ణువు. సకల ప్రకృతికి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కొలువైన అపర వైకుంఠం తిరుమల. రథ సప్తమి నాడు సప్తవాహన సేవలో వెలుగొందుతుంది తిరుమల. రథ సప్తమి రోజు తొలి వాహనం సూర్యప్రభ. సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి తిరుమాడ వీధులలో తిరుగాడే దృశ్యం రమణీయం. తిరుమాడ వీధులలో వాయవ్య దిశలో సూర్యోదయ శుభవేళ భానుడి తొలి కిరణాలు శ్రీవారి పాదాలను తాకి అర్చించే దృశ్యం కమనీయం. అన్నార్తులకు అభయహస్తం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి. రథసప్తమి నాడు సప్తవాహనారూఢులై మలయప్ప స్వామిగా తిరుమాడ వీధులకేగి భక్తకోటిని అనుగ్రహిస్తారు. సూర్యకాంతి తరంగాల కృపతో సస్యశ్యామలమైన పాడి పంటలతో తులతూగే వేళ ఆనందభరితులై స్వామిని దర్శించే అసంఖ్యాక భక్తులకు అన్నప్రసాదం, జలప్రసాదములను సాదరంగా అందించే అన్నప్రసాద విభాగం స్వామివారి పక్షాన అన్నప్రదాతగా తరిస్తోంది. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం ట్రస్ట్ తిరుమల శ్రీవారి సాలకట్ల రథ సప్తమి సందర్భంగా సోమవారం 7 వాహనాల్లో మాళావీధిలో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదిస్తారు. దీని మినీ బ్రహ్మోత్సవంగా కూడా మనం అనుకోవచ్చు. ఉదయం 5:30 గంటల నుంచి సూర్యప్రభ వాహనంతో మొదలై 7 వాహనాల్లో ఊరేగుతూ చంద్రప్రభ వాహనంతో ఆ రోజు రథసప్తమి వాహన సేవలు పూర్తవుతాయి. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్నపానీయాలు నిరంతరం అందించడంతో పాటు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో నిరంతరాయంగా జరుగుతూ వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకి అన్నప్రసాదాలు అందిస్తూ ఔటర్ క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నా కూడా అక్కడ కూడా అన్నపానీయాలు అందిస్తూ మాళా వీధుల్లో నిరంతరాయంగా చైర్మన్ గారి ఆదేశాల ప్రకారం, ఈఓ గారి ఆదేశాల ప్రకారం, అడిషనల్ ఈఓ గారి పర్యవేక్షణలో, తిరుపతి జేఈఓ గారి ఆధ్వర్యంలో, సీనియర్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో నిరంతరము ఒక షెడ్యూల్ ప్రకారం అన్నపానీయాలు, పాలు, ఉప్మా, పెరుగన్నం, సాంబార్ అన్నం, టమాటా రైస్, బటర్ మిల్క్ ఇలాంటివి, సుండల్, మజ్జిగ ప్యాకెట్లు, అన్ని పానీయాలు నిరంతరాయంగా వాహన సేవలు ముగించే వరకు భక్తుల సౌకర్యార్థం ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా మాకు కోఆర్డినేట్ చేస్తున్న ఆల్ డిపార్ట్మెంట్స్ లైక్ ట్రాన్స్పోర్ట్, ప్రొక్యూర్మెంట్, ఇంజనీరింగ్, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, శ్రీవారి సేవకులు వీళ్ళందరూ సహకారంతో కోఆర్డినేషన్తో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఈ కార్యక్రమానికి పోలీస్ బందోబస్తు వచ్చిన పోలీస్ అధికారులకు వాళ్ళకు కూడా నిరంతరాయం 3 పూటల టిఫిన్, లంచ్, డిన్నర్ పద్మావతి గెస్ట్ హౌస్ నుంచి అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన టీటీడీ సీనియర్ ఆఫీసర్స్కి క్యాటరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే టీటీడీ ఎంప్లాయీస్కి కూడా వాళ్ళ డ్యూటీ పాయింట్కి మేము అందిస్తూ వాళ్ళకి కూడా ఏ లోటు లేకుండా చూసుకుంటాం. ఈ అన్నప్రసాదం రథసప్తమి నాడు ఉదయం నుంచి రాత్రి వరకు పంపిణీ చేయడంలో మా క్యాటరింగ్ స్టాఫ్, స్పెషల్ ఆఫీసర్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో క్యాటరింగ్ స్టాఫ్ మొత్తం ఇన్వాల్వ్ చేసి వాళ్ళ సహాయ సహకారాలు వాళ్ళ డ్యూటీ పాయింట్తో ముందుకు తీసుకెళ్తున్నాం. వాళ్ళందరూ టీం వర్క్గా చేస్తూ టీమ్ స్పిరిట్తో ఎన్నో సంవత్సరాలుగా దాన్ని సక్సెస్ చేస్తున్నారు.
అలాగే ఈ సంవత్సరం కూడా అందరూ కలిసికట్టుగా టీం లాగా పనిచేసి సక్సెస్ చేయాలని మేము ఎన్నో మీటింగ్లు పెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. స్వామివారి ప్రసాదాలు భక్తులందరికీ నిరంతరాయంగా పంపిణీ చేస్తున్న అన్నప్రసాదం డిపార్ట్మెంట్ స్టాఫ్ వాళ్ళందరికీ ఆ స్వామివారు ఆశీస్సులు ఉండాలి ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర.